బ్రేకింగ్ న్యూస్. నల్లమల అటవీ ప్రాంతంలో మంటలు చెలరేగాయి. ఫరహాబాద్ చౌరస్తా నుంచి వటవర్లిపల్లి వరకు అర్ధరాత్రి పూట అగ్గి రాజుకుంది. ఏకంగా 30 ఎకరాల విస్తీర్ణంలో అటవీ ప్రాంతం ఈ మంటలకు తగలబడుతోంది. డ్రోన్ల సాయంతో మంటలు చెలరేగిన ప్రాంతాలను గుర్తించారు అధికారులు. మంటలను అదుపు చేయడానికి మొత్తం 22 మంది సిబ్బందిని నియమించారు. వీళ్ళు ఫైర్ క్యాంప్ వాచర్స్, బేస్ క్యాంప్ వాచర్స్ సైతం ఉన్నారు. ఎట్టకేలకు ఈ మంటలు అదుపులోకి వచ్చాయి. మీరు మొదటి బాక్స్ లో చూస్తున్నది అదే అడవిలో కార్చిచ్చేది. సహజంగా అమెరికాలో ఇలాంటి కార్చిచ్చులు మనం చూసాం. కాలిఫోర్నియాను, అందమైన కాలిఫోర్నియాను తగలబెట్టేశాయి. ఇప్పుడు మన నల్లమలలో కూడా అలాంటి కార్చిచ్చు సుమారు 30 ఎకరాల్లో వ్యాపించడంతో వెంటనే అప్రమత్తమైన అటవీ శాఖ అధికారులు ఆ అటవీ ప్రాంతంలో అంటుకున్న మంటలను ఆర్పివేశారు. ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చాయి. ఈ మంటల వల్ల అటవీ జంతువులు తీవ్రంగా ఇబ్బందులు పాలయ్యాయి. మంటలు మళ్లీ చెలరేగకుండా సిబ్బంది అక్కడే క్యాంపును ఏర్పాటు చేశారు. ఈ మంటలకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్, అసలు నల్లమలలో ఈ మంటలు వ్యాపించడానికి కారణం ఏంటి? ఎస్ రోహిత్, అంటే నల్లమల్ల అటవీ ప్రాంతం అంతా కూడా చాలా ఆహ్లాదకరమైనటువంటి ప్రాంతం ఇది. శ్రీశైలం వెళ్ళడానికి వెళ్లే భక్తులంతా కూడా ఇదే దారిపైన వెళ్తుంటారు. అయితే ఎండాకాలం సమీపిస్తున్న వేళ ప్రతి సంవత్సరం కూడా ఈ నల్లమల్ల అటవీ ప్రాంతంలో ఇలాంటి అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటాయి. అంటే వేడిమి ఎక్కువ కారణం కావచ్చు, లేదంటే దారిన పోయే ప్రతి ఒక్కరు ఎవరైతే ప్రయాణికులు ఉంటారో ఈ క్రమంలో అగ్నికి కారణమయ్యే వస్తువులను అక్కడ తీసుకురావడం ఇలాంటివి జరగడం వల్ల ఈ ప్రమాదాల కారణమవుతుంటాయి. గత 10 రోజుల క్రితం మనం క్లియర్ గా చూసాం. అదే నల్లమల్ల అటవీ ప్రాంతంలో వజ్రాల మడుగు సమీప ప్రాంతంలో ఆ రేంజ్ పరిధిలో కూడా చాలా పెద్ద ఎత్తున అటవీ అంతా కూడా కాలిపోయి అక్కడ ఉన్నటువంటి జీవరాశులన్నీ కూడా ఇబ్బంది పడ్డాయి. మరి అది మరొక ముందే తిరిగి మరొకసారి పెద్ద ఎత్తున దాదాపు 30 ఎకరాలలో సైతం కూడా ఈ మంటలు వ్యాపించాయి. నిన్న అర్ధరాత్రి, అంటే ఈ రోజు అర్ధరాత్రి 1 గంట సమయంలో కూడా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దీన్ని పూర్తిగా డ్రోన్ల సాయంతో గుర్తించారు. ఎక్కడెక్కడ చెలరేగుతున్నాయని కూడా అత్యాధునిక పద్ధతి ద్వారా డ్రోన్ల సాయంతో కూడా దీన్ని గుర్తించడంతో పాటు ముఖ్యంగా రాత్రి దాన్ని అదుపు చేసే ప్రయత్నం చేసినప్పటికీ మొత్తం చిమ్మ చీకటిగా ఉంటుంది. కొంత నల్లమల్ల అటవీ ప్రాంతం అంటేనే చాలా డిఫరెంట్, అంటే లోపలికి వెళ్ళడం కానీ ఇదంతా కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి మంటలను అదుపు తెచ్చారు. మొత్తం 22 మందితో కూడినటువంటి ఒక టీం అక్కడికి వెళ్ళింది. అక్కడ ఫైర్ సిబ్బంది కావచ్చు, వాచర్స్, అదే విధంగా అటవీ శాఖ సిబ్బంది, వీళ్ళందరూ కూడా చాలా కష్టపడి ఆ మంటలను ఇప్పటికైతే అదుపులోకి తెచ్చారు. దాదాపు సుమారుగా 12 గంటల తర్వాత ఈ మంటలు కాస్త అదుపులోకి వచ్చాయి. కానీ అక్కడక్కడ పూర్తిగా నిప్పంతా కూడా ఇంకా ఆరలేదు. కాబట్టి ఆ మంటలు ఒకవేళ తిరిగి రాజుకుంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. కాబట్టి మొత్తంగా ఆ టీం అంతా కూడా అక్కడే ఒక క్యాంప్ ఏర్పాటు చేసి పెట్టారు. ఇప్పటికే దీనికి సంబంధించి అధికారులు కూడా దీని మీద స్పెషల్ గా దృష్టి సారించారు. వస్తున్నటువంటి వారు చాలా జాగ్రత్తలు పాటించాలి. ఈ అడవుల్లో ఈ యొక్క ప్రమాదాలకు కారకం కాకుండా ఉండాలని చెప్పి కూడా హెచ్చరికలు చేస్తున్నాం. ప్రస్తుతం అయితే మంటలు అదుపులోకి వచ్చాయి. రోహిత్. రైట్ శంకర్.